జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ రేపు నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఇప్పటికే 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని, దీక్షా దివస్ వేదికగానే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా జోగు రామన్న పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాధవరావు విజ్ఞాన కేంద్రాన్ని అలాగే సిఐటియు నూతన కార్యాలయాన్ని సిపిఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బృందా కారత్తో పాటు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అలాగే మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ 4 లేబర్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో 32వ బెటాలియన్ ఎన్సీసీ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాన్ని కల్నల్ వికాస్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్ శర్మ మాట్లాడుతూ 10 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గీతాన్ని ఆలపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మందికి పైగా ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 10 రోజుల పాటు కొనసాగే శిక్షణా శిబిరంలో విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలో రుణమాఫీ చేయాలంటూ రైతులు ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ రైతుల ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని, ముఖ్యంగా ఉట్నూరు ప్రాంతంలో ఉండే గిరిజనేతరులకు గిరిజనులకు రుణమాఫీ కాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అందరికీ రుణమాఫీ చేయాలా చర్యలు చేపట్టాలని నిలుపక్షము తన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.